రండి దుబాయ్ని చూద్దాం. అందరూ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ని చూద్దాం అనుకుంటారు, కానీ అందుకు వీసా సమస్యలుంటాయి. అధునాతన అభివృద్ధి చెందిన దుబాయ్ పక్కనే ఉంది. అది మనకు మిత్రదేశం కూడా. దుబాయ్ వెళ్ళడం చాలా చవక మరియు సులువు కూడా. ట్రాన్సిట్ వీసా, ఆన్ అరైవల్ వీసా, టూరిస్ట్ వీసా, ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీసా రుసుం 3,000 నుండి 7,000 రూపాయల వరకు ఉంటుంది. అనువైన కాలం అక్టోబర్ మాసం నుండి మే మాసం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ ఒక ఎమిరేట్. అధునాతన జీవన శైలి, క్రమశిక్షణ, రక్షణ దాని విశేషణాలు. జనాభా 40 లక్షలు, అందులో 88% విదేశీయులే. దుబాయ్ టూరిస్టులకు స్వర్గధామం. భారత్ నుండి కేవలం 3.5 గంటల ప్రయాణం. ట్రావెల్ ఏజెన్సీస్ వీసా, హోటల్, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మనం స్వతహాగా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చును. దుబాయ్లో మెట్రో, బస్సు మరియు టాక్సీ సౌకర్యాలు చాలా అనుకూలంగా ఉంటాయి. బస్సులు ఉదయం 4 గంటల నుండి రాత్రి 1 గంట వరకు, మెట్రోలు ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకు నడుస్తాయి. 5 రోజుల యాత్రాకాలం సరిపోతుంది. రండి కొన్ని ప్రధాన ఆకర్షణీయ స్థలాలను సందర్శిద్దాం. దుబాయ్ రోడ్లపై ప్రయాణం ఒక అందమైన అనుభూతి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచంలో అతి రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్. 7,200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వారంలో 8,500 విమానాలు తమ సేవలను అందజేస్తాయి. సంవత్సరానికి 95 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తారు. బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలోనే ఎత్తైన భవనం. 838 మీటర్ల ఎత్తులో 163 అంతస్తులతో కూడి ఉంటుంది. ఇందులోని 124, 148, 152వ అంతస్తులలో అబ్జర్వేటరీస్ ఉన్నాయి. వాటి ద్వారా నగరం యొక్క అపూర్వ వీక్షణం సాధ్యమవుతుంది. పసందైన రుచులను అట్మాస్ఫియర్ లాంజ్లో ఎంజాయ్ చేయవచ్చును. సూర్యాస్తమయ దర్శనం దాని యొక్క ప్రత్యేకత. ఇందులో 57 ఎలివేటర్లు ఉన్నాయి. సెకనుకు 10 మీటర్ల వేగంతో అవి ప్రయాణం చేస్తాయి. దుబాయ్ మాల్. బుర్జ్ ఖలీఫాను ఆనుకొని 1 చదరపు కిలోమీటర్ వైశాల్యంతో దుబాయ్ మాల్ ఉంటుంది. ఇందులో 1,200 రిటైల్ షాపులు, 200 రెస్టారెంట్లు ఉన్నాయి. 150 లగ్జరీ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. సంవత్సరానికి 10 కోట్ల మంది సందర్శకులు దర్శిస్తారు. దుబాయ్ ఫౌంటైన్. ఇది దుబాయ్ మాల్ను ఆనుకొని ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి అందుబాటులో ఉంటుంది మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వాటర్, లైట్, మ్యూజిక్ షోస్ ఉంటాయి. చాలా చక్కటి అనుభూతి కలగజేస్తుంది. దుబాయ్ మిరాకిల్ గార్డెన్. 18 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. 50 మిలియన్ల పుష్పాలు వివిధ ఆకృతులలో అమర్చబడి ఉంటాయి. ఎంట్రీ టికెట్ 75 దిరామ్స్ వరకు ఉంటుంది. పక్కనే 45 రకాలకు చెందిన 15,000 బటర్ఫ్లైస్తో కూడిన బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంటుంది. దుబాయ్ ఆకర్షణలలో దుబాయ్ ఫ్రేమ్ కూడా ఒకటి. అది 150 మీటర్ల ఎత్తు,
93 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. స్కై డెక్లో 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇందుకు 50 దిరామ్స్ ప్రవేశ రుసుము. దుబాయ్ మరీనా ఇది చాలా ఖరీదైన నివాస ప్రాంతం. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మరియు ఈ ప్రాంతంలో మాల్, డిన్నర్ క్రూజ్, స్కై డైవింగ్, అందమైన జేబిఆర్ బీచ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇది చాలా అనుకూలమైన ప్రదేశం. చాలా అధునాతనంగా కూడా ఉంటుంది. దుబాయ్ మరీనాకు దగ్గరలోనే ఐన్ దుబాయ్ అనే ప్రదేశం కూడా ఉంటుంది. అందులో ప్రపంచంలోనే అతి పెద్దదైన అబ్జర్వేటరీ జియంట్ వీల్ అందులో ఏర్పాటు చేశారు. ఇది 250 మీటర్ల ఎత్తు, 48 ఏసీ క్యాబిన్స్తో కూడి ఉంటుంది. 360 డిగ్రీల వీక్షణం సాధ్యమవుతుంది. ఇచ్చటి నుండి దుబాయ్ స్కైలైన్, సముద్రపు అందాలు మరియు ఎత్తైన కట్టడాలు కనిపిస్తాయి. 1750 మంది విజిటర్స్ కూర్చోవచ్చును. 40 నిమిషాలు ప్రయాణ నిడివి. ఇందుకు రుసుము 200 నుండి 260 దిరామ్స్ ఉంటుంది. దుబాయ్ గోల్డ్ సూక్ మహిళలకి చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు మార్కెట్. 300 దుకాణాలతో కూడిన నాణ్యమైన ఆభరణాలు దొరుకుతాయి. మనం చేసే ఖరీదులో వేసే వ్యాట్ ట్యాక్స్ తిరిగి మనకి ఎయిర్పోర్ట్లో చెల్లిస్తారు. కాబట్టి డబ్బు ఆదాగా ఉంటుంది. గోల్డ్ సూక్ మాత్రమే కాక ఇతర చాలా ఆకర్షణీయమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి యుఏఈలోని అతిపెద్ద ఫ్రెష్ ఫుడ్ మార్కెట్. ఇందులో మాంసం, చేపలు, పళ్ళు, కూరగాయలు, ఖర్జూర మొదలైన ఉత్పత్తులను అమ్ముతారు. అత్యంత ఆధునికమైన వసతులతో ఆరోగ్యకరమైన వాతావరణంలో మార్కెట్ సదుపాయాలను ఎలా సమకూర్చాలో దీనిని చూసి తెలుసుకునవచ్చును. బుర్జ్ అల్ అరబ్, మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్, డిసర్ట్ సఫారీ మరియు దుబాయ్ క్రీక్ ఇవన్నీ కూడా అదనపు ఆకర్షణలు. అందుకు సమయం, వీలుబాటు, డబ్బు కూడా ఉండాలి. ఆధునిక జీవనానికి నిర్వచనం దుబాయ్. నమస్తే, జై భారత్.